యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనములు, శుభములు, దీవెనలు. ఈరోజు మనం దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులను గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ముందుగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆకాశములు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, అంతరిక్షములు దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. అంతరిక్షం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనిని, హ్యాండీ వర్క్ని ప్రచురపరుస్తున్నాయి. దేవుడు ఉన్నాడనడానికి ఆధారము ఈ సృష్టి. ఇంకా మరొక వచనమును మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అంటే దేవుని గురించి ఇన్విజిబుల్ థింగ్స్ని దేవుడు మన మధ్యలో తెలియజేసి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, కంటికి కనిపించని లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఎటర్నల్ పవర్, దేవుడు సమీపింపరాని తేజస్సులో వసించుచున్నాడు. ఆయన యొక్క నిత్య శక్తి, ఎటర్నల్ పవర్, దేవత్వమును గాడ్ హెడ్ను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గురించి మనం ఆలోచించడం వలన తేటపడుచున్నది గనుక వారు నిరతురులై ఉన్నారు. దేవుడు సృష్టించిన వస్తువుల గురించి మనం ఆలోచించడం వలన తేటగా ఉంది కాబట్టి మనం నిరతురులై ఉన్నాం. అంటే దేవుడు సృష్టించాడు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఈ సృష్టిని సృష్టించింది అని మనకు తెలుస్తోంది. ఇంకా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము ఈ సమయంలో యోబు గ్రంథంలోని ఒక వచనమును జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల, ఈ సృష్టిని గురించి మనం ఆలోచించినట్లయితే యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? ఈ సృష్టిని గురించి మనం ఆలోచిస్తే యెహోవా హస్తము వీటిని కలుగజేసిందని మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. దాన్ని తెలుసుకోలేని వాడెవడు అని చెప్పి ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడని
ఈ సృష్టి, దేవుడు సృష్టించిన, యెహోవా హస్తము సృష్టించిన సృష్టి తెలియజేస్తోంది, రుజువుపరుస్తోంది, ఆధారముగా ఉంది, ఎవిడెన్స్గా ఉంది. ఇంకా గమనించినట్లయితే అపోస్తుల కార్యము 14వ అధ్యాయం, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17వ వచనము. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ చూడండి, దేవుడు మనకి ఆకాశము నుండి వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను దయచేశాడు, ఇంకా ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో మన హృదయాలను నింపుతున్నాడు, మనకి మేలు చేస్తున్నాడు. చూడండి, వర్షం రాగానే మన యొక్క హృదయం ఎంత ఉల్లసిస్తుంది. ఈ తగిన ఋతువులు, ఆయా ఫలవంతములైన ఋతువులు ఇచ్చినప్పుడు, ఆ యొక్క ఋతువుల్లో ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు, ఈ సృష్టి క్రమాన్ని మనం చూసినప్పుడు మన హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. మనకి మంచి ఆహారము దేవుడు దయచేస్తున్నప్పుడు మనం ఎంత ఆనందిస్తున్నాము. ఇవన్నీ కూడా దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. ఇది సృష్టి క్రమము. ఈ సృష్టి క్రమము దేవుడు ఉన్నాడని సాక్ష్యమిస్తోంది. చూడండి, సాక్ష్యము లేకుండా, తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా, దేవుని గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. సాక్ష్యం ఉంది, ఎవిడెన్స్ ఉంది, ఆధారం ఉంది, ప్రూఫ్ ఉంది, రుజువు ఉంది, దేవుడు ఉన్నాడు అని. కాబట్టి దేవుడు ఉన్నాడని ఈ సృష్టి క్రమము మనకు ఆధారముగా, రుజువుగా, ఎవిడెన్స్గా సాక్ష్యాన్ని ఇస్తోంది. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడని మరొక రుజువు మానవుడు, దేవుడు సృష్టించిన నరుడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి, నేల మట్టితో దేవుడు నరుణ్ణి నిర్మించాడు. ఈ నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మయ్యాడు. కాబట్టి దేవుడు సృష్టించాడు ఈ నరుణ్ణి, ఈ మానవుణ్ణి. ఈ నరుడే దేవుడు ఉన్నాడనడానికి రుజువు. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకుందాం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చూడండి, నా అంతరంద్రియములను నీవే కలుగజేసేదివి. మన యొక్క అంతరంద్రియములను దేవుడే కలుగు చేశాడు. మానవుని యొక్క అంతరంద్రియములను దేవుడే కలుగజేశాడు. తల్లి గర్భములో మానవుణ్ణి నిర్మించిన వాడు దేవుడే. చూడండి, నీవు
నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు దేవుడు నరుణ్ణి కలుగజేసిన విధానం చూస్తే భయము, ఆశ్చర్యము కలుగుతుంది. దావీదు మహారాజు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా. కాబట్టి ఈ మానవుని శరీరాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే మనకి భయము, ఆశ్చర్యం అనేది వేస్తుంది. ఎందుకంటే ఈ మానవుని శరీరంలో అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి. రక్తం ఉంది, DNA ఉంది, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, వ్యాధి నిరోధక వ్యవస్థ, ఇలాగా అనేకమైన వ్యవస్థలు ఈ మానవుని శరీరంలో దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ మానవుడు, ఈ నరుడు దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు, ఆధారము. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనము చూడండి. 24 నుంచి ఒకసారి గమనిద్దాం. జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయి ఉన్నందున. ఈ జగత్తునందలి సమస్తమును కూడా నిర్మించిన వాడెవడు? దేవుడు. 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. అందరికీ కూడా జీవాన్ని, ఊపిరిని దయచేసిన వాడెవరు? దేవుడు. అందరికీ అంటే ప్రతి నరునికి, ప్రతి మానవునికి జీవాన్ని, ఊపిరిని దయచేసిన వాడు దేవుడు. కాబట్టి ఈ మానవుడు దేవుడు ఉన్నాడనడానికి రుజువు. దేవుడు సృష్టించిన ఈ నరుడు దేవుడు ఉన్నాడనడానికి రుజువు. 26వ వచనం. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క మనుష్యు నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూడండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు అంటే ఈ భూమిని దేవుడు సృష్టించిన ఈ భూమి మాత్రమే ఆయన సృష్టించిన నరుడు నివసించడానికి యోగ్యమైనది, ఆవాసయోగ్యమైనది, నివాసయోగ్యమైనది. కాబట్టి ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవుడు దేవుడు ఉన్నాడనడానికి రుజువు. ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు దేవుడు. ఆ ఒక మనిషి ఎవరంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులు కూడా వచ్చారు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మానవుడు, నరుడు. ఇక మనం గమనించినట్లయితే మరొక ఆధారము దేవుడు ఉన్నాడు అనడానికి యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మనం కొన్ని వచనాలను గమనిద్దాం. 1 నుంచి 3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, ఆదియందు వాక్యము ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది. సమస్తము కూడా వాక్యము మూలముగా కలిగింది, వాక్యము లేకుండా ఏమీ కూడా కలుగలేదు అని చెప్పి ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి వాక్యము మనకి ఆధారము.
యేసుక్రీస్తు మనకి గొప్ప రుజువు దేవుడు ఉన్నాడు అన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప రుజువు. 18వ అధ్యాయం, మొదటి అధ్యాయము 18వ వచనము. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి, ఎవడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. మరి ఎవరు చూశారు దేవుణ్ణి? ఆయన అద్వితీయ కుమారుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి చూశాడు. ఎందుకంటే ఆయన దేవునితో ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని రొమ్మున ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి చూచిన వాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నాడు ఆయన దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు గొప్ప రుజువుగా ఉన్నాడు దేవుడు ఉన్నాడనడానికి. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని దేవుడు సృష్టించిన సృష్టి క్రమము మానవుడు, నరుడు మరియు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. గొప్ప రుజువుగా ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని. ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనములు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, నానా సమయాల్లో, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ ఏజెస్లో దేవుని యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు. మరి ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ కుమారుని యేసుక్రీస్తుని ఈ సమస్తము పైన అధికారిగా నియమించాడు. ప్రపంచములను ఆయన ద్వారానే కలుగు చేశాడు. మరి ముఖ్యంగా పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేస్తున్నాడు. కాబట్టి ఈ లోక పాపములను శుద్ధి చేసేది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా ఈ లోకమునకు పాప విమోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపములను మనం కడిగి వేసుకొని రక్షణ పొందాలని ఈ సమయంలో కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. ఇంకా చూడండి, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును కూడా నిర్వహిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు దేవుని యొక్క తేజస్సుగా, మహిమగా, దేవుని తత్వము యొక్క మూర్తిమంతముగా ఉన్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఉన్న ఆయన కుమారుడు, దేవునితో ఉన్న కుమారుడు, దేవుని రొమ్ముడనున్న కుమారుడు, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న కుమారుడు తెలియజేస్తున్నాడు
దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప రుజువు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడనడానికి మరొక ఆధారము, రుజువు, ఎవిడెన్స్ పరిశుద్ధ గ్రంథము బైబిలు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనములు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధ గ్రంథము బైబిలు దేవుడు ఉన్నాడనడానికి రుజువు, ఆధారము, ఎవిడెన్స్, సాక్ష్యం. మరి ఈ బైబిలు పరిశుద్ధ గ్రంథము మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి కలగలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దేవుని మూలముగా పలుకబడినది. బైబిలు దేవుని గ్రంథము దేవుని మూలముగా పలుకబడినది. ఇంకా మరొక సందర్భమును కూడా మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుని గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, దైవావేశం వలన కలిగినది, దేవుని మూలముగా పలికినది. పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము, బైబిలు దేవుడు ఉన్నాడనడానికి రుజువు, ఆధారము, ఎవిడెన్స్. ఇంకా మరొక వచనమును మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము, కీర్తనలు 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. మరి మనం గడిచిన వీడియోలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారని నేర్చుకున్నాం. మరి ఎవరైతే దేవుడు లేడు అని అనుకుంటున్నారో వారు ఈ పరిశుద్ధ గ్రంథమును, బైబిలును చదవండి. ఇది నమ్మదగినది. ఇది బుద్ధిహీనులకు, బుద్ధి లేని వారికి బుద్ధిని, జ్ఞానమును కలుగజేస్తుంది. జ్ఞానము కలిగి దేవుడు ఉన్నాడని నమ్మండి. ఈ రుజువులతో, ఈ ఆధారాలతో, ఈ ఎవిడెన్స్తో దేవుడు ఉన్నాడని నమ్మండి. సృష్టి క్రమము, మానవుడు, యేసుక్రీస్తు, బైబిలు, పరిశుద్ధ గ్రంథము దేవుడు ఉన్నాడనడానికి ఆధారము, ఎవిడెన్స్, రుజువు, సాక్ష్యము. దీన్ని ఆధారాలతో, రుజువులతో, ఎవిడెన్స్తో, సాక్ష్యముతో నమ్మండి. నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందాలని
యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ శుభములు.